డిగ్రీలు బీటెక్లు చేసిన యూత్ ఇప్పుడు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు కాక్రోచ్లతోటి సమానం అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయవాది సూర్యకాంత్ గారు అయితే అనడం జరుగుతుంది. అయితే అతను దీన్ని కామెడీగా అన్న అభిజిత్ అనే వ్యక్తి దీన్ని సీరియస్గా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పేజ్ని అయితే క్రియేట్ చేశాడు. 3 డేస్లోనే 4.5 మిలియన్స్ ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ మెయిన్లీ స్కోప్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు వచ్చే ఫండ్ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ జేబులోకి వెళ్తుందా అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే వేయడం జరుగుతుంది. అయితే ప్రజలకు సపోర్ట్గా అలానే గవర్నమెంట్కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అయితే మారిందని చెప్పారు. డిగ్రీలు బీటెక్లు చేసి ఖాళీగా ఉన్న యూత్ కాక్రోచ్ తోటి సమానం. అలానే 10th కూడా సరిగా పాస్ కాని పొలిటీషియన్స్ మంచి స్థాయిలో మంచి సీట్లో అయితే కూర్చున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ అయితే అనడం జరుగుతుంది. ఇది వచ్చేసి సుప్రీంకోర్టులో ఒక చిన్న సెటరికల్గా అయితే స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఫైనల్గా పొలిటీషియన్స్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడబోతుంది. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పక కామెంట్ చేసి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే లైక్ చేసుకోండి.